కొత్త సంవత్సరం వస్తుంది. రాశి ఫలాలు చాలామంది ఎదురు చూస్తుంటారు. మరి నిజానికి మనది తెలుగు సంవత్సరం అది. మనం కొలుస్తాం ఉగాది. గదా! ఉగాది రోజు మామూలుగా ఈ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. అవును. కొత్త సంవత్సరం కూడా చెప్పుకోవాలా? చెప్తే బావుంటదా? ఇప్పుడు ఇది ఒకటండి. భక్తుల కోరిక మేరకు జరుగుతున్నది ఇది. ఓకే. యాక్చువల్లీ అసలు పంచాంగ శ్రవణం ఉగాదికి చేయాలి. యెస్. కానీ ఇక్కడ పండితులందరూ గూడా ఈ 2024 ఈ రాశి పట్టిందల్లా బంగారమే. అవును. లేదా ఈ రాశి వాడు ఇదేదో పెడుతూ ఉంటారు గదా! అవును. ఇవన్నీ గూడా భక్తుల యొక్క కోరిక మేరకు మేము చెప్తాం. అదే అందులో అబద్ధమే ఉండదు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఉగాది వరకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఉగాది లోపు నవనాయకత్వం మారే లోపు గోచార ఫలితాన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉంటుంది 2024 రాశి ఫలితాలు అనేది వైరల్ అయిపోతాయి. అవును. నాట్ ఓన్లీ 2024, 25, 20 ప్రతి సంవత్సరం అంతే. ప్రతి సంవత్సరం అవి చాలా ఈ ఇయర్ ఇలా ఉంది, నెక్స్ట్ ఇయర్ నాది ఎలా ఉంటుంది అనే ఒక ఆతృత ఉంటుంది. అవును. కాబట్టి ఇక్కడ చెప్పకూడదని ఏం లేదు. ఎందుకంటే చెప్పే విధానంలో క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేస్తున్నారు? జనవరి, ఫిబ్రవరి, మార్చే కదా. నువ్వు సంవత్సరం అంతా చేయరు. మళ్ళీ ఉగాదికి చెప్పే రాశి ఫలితాలు ఉంటాయి కదా, అవి ఇయర్ మొత్తం క్యాలిక్యులేషన్ చెప్పొచ్చు, తప్పేం లేదు. రైట్. అయితే కొంచెం మా ప్రేక్షకుల కోసం ఇక్కడ మేషరాశి యొక్క గ్రహస్థితి అన్న చూస్తే గురువు, ఇది నేను చెప్పే ఫలితం ఏంటంటే ఉగాది వరకు. రైట్. ఉగాది వరకు 2024 నూతనంగా ఇప్పుడు సంవత్సరానికి 4 భాగాలు ఉంటాయండి. ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం. అంటే 3 3 3 3 అలా మనం 3 మాసాలకు ఒకసారి ఎక్కువగా ప్రామాణికంలోకి తీసుకోవాలి. అలా తీసుకున్నా కూడా ఉగాదిలోపు మేషరాశి వారికి ఇక్కడ గురువు యొక్క యోగం చాలా ఉంటుంది. ఓకే. తద్వారా ఈ మేషరాశి ఫలితాన్ని ఏదో మనం నోటికొచ్చింది చెప్పడం కాదు, క్లియర్గా ప్రామాణికంలో చూసుకునే మాట్లాడితే మేషరాశి ఫలితాన్ని చూసినట్లయితే ధనయోగము ఈ ప్రారంభంలో 2024లో ప్రారంభ దశలో ధనయోగం ఉంది. ఓకే. విద్యాయోగం ఉంది. అండ్ ఈ మేషరాశి వారికి విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా జనవరిలో వీసాలు, ఇప్పుడు సపోజ్ మేషరాశి వారు ఈ వీడియో 30 మంది చూశారనుకోండి, 22 మంది వీసా కొడతారు. అంటే ఈ సపోజ్ ఉదాహరణ 30 మంది అంటే నేను అనేది విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళు. అసలు ఎవరైనా మేషరాశి వారు 85% విదేశాలకు వెళ్ళాలని ట్రై చేసే వాళ్లకు వీసా ఆటంకం ఉండదు. రెండోది ధనయోగము. ఇప్పుడు గతంలో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే మూడవది మేషరాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా ఈ 3 నెలల్లో కుదుట పడతాయి. ఇక్కడ నెగిటివ్ ఏమైనా ఉందా మేషరాశి జాతకంలో అంటే, ఒక్కటి తల్లి లేదా అక్క లేదా చెల్లెలు, ఒక స్త్రీ, వాళ్ళతోని వైరం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఓకే. లేదు ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు కానీ వ్యాపారంలో కానీ ఒక లేడీ, ఒక ఫిమేల్ ద్వారా అపకీర్తి అన్నది మేషరాశి వారికి ఉంది. ఆ ఒక్క విషయంలో వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి అంటే వాళ్ళ మాట జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒకవేళ నిజంగా మీ తప్పు లేకపోయినా మనమే కంట్రోల్లో ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే శాస్త్ర సంబంధితమైన పరిహారం ఏమైనా ఉందా? ఇప్పుడు ఎంతటి వారైనా శని బారి నుంచి తప్పించుకోలేరని ఈశ్వరుడు ఒక త్వరలో దాచుకున్నాడు. ఆ శాస్త్రం మనం కథ విన్నాం కదా. అలా ఇక్కడ మీరు ఉంది అంటున్నారు, మరి మేమెంతటి వాళ్ళం మానవ మాత్రులు అనే ప్రశ్న కూడా కొంతమందికి రావచ్చు. ఇక్కడ కొన్ని ప్రాయశ్చిత్తాల ద్వారా అపనిందలని తప్పించుకోవచ్చు. ఏంటో తెలుసా? నిమ్మకాయలతో దండ గ్రామ దేవతకు వేస్తే. ఓకే. మేషరాశి వారు వీలైతే నెలకు ఒకసారి, ఈ 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చు నెలకు ఒకసారి గ్రామదేవత ఆలయం ఉంటుంది మీకు ఎక్కడో సమీపంలో, నిమ్మకాయలతో దండ చేయించండి, ఇంట్లో అమ్మవారికి సమర్పించండి. ఆ చెడుని మీ దగ్గరికి రాకుండా కాపాడుతుంది. ఇది మేషరాశి ఫలితం. ఇక మనం వృషభ రాశిలోకి వెళ్దాం. వృషభ రాశి వారికి ఇక్కడ గ్రహ యోగము, గ్రహ సంపత్తు. ఇక్కడ లగ్న వ్యయము అంటే గురువు వ్యయంలో ఉన్నాడు రాశ్యాతో. అలాగే శని, ఇక్కడ రాహు లాభంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు.
ఇక మిగతా గ్రహాల యొక్క సంచారం క్యాలిక్యులేషన్ తీసుకుంటే వృషభ రాశి వారికి కూడా అనుకూలమైన యోగాలే ఉన్నాయి ప్రథమ దశలో. ఓకే. వివాహం కాని వాళ్ళకు వివాహం కుదురుతుంది, వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి, త్వరపడతాయి. అందులో వివాహ విషయాల్లో ముఖ్యంగా వృషభ రాశి వారికి శుభవార్త వింటారు. ఓకే. అలాగే వైవాహిక సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఒక సెటిల్మెంట్ అవుతుంది. అంటే పెద్దలతో లేదా ఇతరులతో లేదా ఎవరితోనైనా వాళ్ళకే మనస్పర్ధలు తొలగిపోవడానికి కొన్ని మీటింగ్లు అవ్వటము, కూర్చోబెట్టి చెప్పడం, ఓవరాల్గా భార్యాభర్తల మధ్యలో వృషభ రాశి వారికి గొడవలు తగ్గుతాయి. రెండవది, ఇక్కడ వ్యాపారంలో గతంలో ఉన్నటువంటి ధన వ్యయము ఈ రాశి వారికి ఈ 2024లో పోతుంది. అంటే వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే దశమంలో పాపగ్రహం శని, లాభంలో పాపగ్రహం రాహు, గోచారాత్. తప్పకుండా వ్యాపారంలో విశేష లాభాలు వృషభ రాశి వారికి ఉంటాయి. ఇక్కడ సమస్య ఎక్కడ ఏర్పడబోతోంది అంటే వీళ్ళకు ఒక అగ్ని ప్రమాదం సూచిస్తుంది. అది చార్జర్ ద్వారా, ఇప్పుడు మనకు కరెంట్ షాక్ కూడా అగ్ని ప్రమాదం కిందకే మనం లెక్క వేయాలి. అది ఏ రకంగానైనా అగ్ని ప్రమాదం సూచిస్తోంది, అందులో జాగ్రత్తగా ఉండాలి. రెండవది, లేదు వాహన సంబంధితమైన ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది భయపెట్టడానికో లేదో అలా చెప్పి నేనేదో తాయెత్తిస్తాను నా దగ్గర రండి అనడానికో కాదండి. మనం ప్రభుత్వం హెల్మెట్ పెట్టుకోమని సూచించింది, అలాగని నువ్వు యాక్సిడెంట్ అయిపోతావనా? జాగ్రత్తగా వెళ్ళే ముందు అది సేఫ్టీ, అది ఉండాలని. కరెక్ట్. పెట్టుకున్న ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ అన్నీ బాగున్నాయి, కానీ అసలు ప్రమాదాలు చెప్పి రావు. ప్రతి శనివారం ఒక 100 గ్రాముల ఆవు నెయ్యి ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకుడికి దానం చేయాలి వృషభ రాశి వారు. ఓకే. ఎటువంటి ప్రమాదం జరగకుండా రక్షింపబడతారు. ఇది వృషభ రాశి ఫలితం. మిథున రాశి న్యాచురల్ జోడియేట్ సైన్స్ ప్రకారం 3వ స్థానం మిథున రాశికి ఇచ్చారు. ఈ మిథున రాశి వారికి లాభంలో గురువు ఉన్నాడు. అంటే ఎక్కువగా ఈసారి రాజకీయ నాయకులు అవ్వచ్చు, సినీ యాక్టర్లు అవ్వచ్చు, లేదా చదువుకునేటటువంటి మేధావులు అవ్వచ్చు, పేరు ప్రఖ్యాతలు పొందే వాళ్ళల్లో, అవార్డులు తీసుకునే వాళ్ళల్లో మిథున రాశి వారు ఉంటారు. అండ్ ఓవరాల్గా చెప్పాలి అంటే కీర్తి ప్రతిష్టలు విశేషంగా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు మిథున రాశి వారు. ప్రతిభ వీళ్ళని గుర్తిస్తారు, వీళ్ళ ప్రతిభ గుర్తిస్తారు. అలాగే ఇక్కడ వృత్తిరీత్యా కొన్ని వీళ్ళకి తెలియకుండా వెనకాతల కొన్ని సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఇక్కడ ప్రతిష్టలు బాగానే ఉంటాయి, పేరు బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మళ్ళీ మనం ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గరికి వచ్చాం, వాళ్ళకు మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయి. సడన్గా జాబు ఊడిపోవటం, లేదు వెనకాతల జరిగేటటువంటి మైనస్ ఈ 3 నెలల్లో దాని ఇంపాక్ట్. సపోజ్ ఇప్పుడు జనవరి క్రితమే ఏదైనా ఇష్యూ జరిగిందండి, దాని ప్రభావం ఈ 3 నెలల్లో జరగవచ్చు. సస్పెండ్ అవ్వచ్చు, జాబ్ లేకపోవడం అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా. మిథున రాశి వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైనా అప్రమత్తంగా ఉండాలి. గతంలో చేసినటువంటి మైనస్లు ఇప్పుడు బయటపడవచ్చు. ఉదాహరణ, రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారు, ఏదో స్కామో లేదో ఇంకోటో ఆ ఇష్యూ ఇప్పుడు ఏదైనా బయటపడవచ్చు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో. కాబట్టి వృత్తిరీత్యా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులకు ఓకే, నాట్ బ్యాడ్, పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది. రైట్. అలాగే మిథున రాశి వారి ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ 3 నెలల్లో ఎక్కువగా అనారోగ్య పాలైపోయి ఆసుపత్రులకు వెళ్ళే వాళ్ళలో ఈ రాశి వాళ్ళు ఉండరు. గ్రహ బలం అండ్ అష్టమ స్థాన యోగం, శని బలం అనుకూలంగా ఉంది. మిథున రాశికి పెద్దగా ఆరోగ్య ఇబ్బందులు కూడా ఏం రావు. ఒకవేళ ఆరోగ్య ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. వివాహ ఇత్యాది ప్రయత్నాల్లో కూడా అనుకూలత, పెళ్ళిళ్ళు అవ్వటమో, పెళ్లి కుదరటమో, అండ్ బంధువుల ద్వారా పెళ్ళిళ్ళు కుదరటమో. ఎందుకంటే గురువు లాభంలో ఉన్నాడు, అందులో గురువు కుజుడి యొక్క స్థానంలో ఉండడము, బంధువుల ద్వారా వివాహం, ఒక సంబంధం వచ్చి వివాహం కుదరడం, ఇలాంటివి మిథున రాశి వారికి జరిగే అవకాశాలు ఉంటాయి.
ఓకే. అలాగే వ్యవసాయం చేసే వాళ్లకు మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సరైన నిర్ణయాల ద్వారా మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది. ఓకే. అయితే మనం అనుకున్నట్టు ఉద్యోగస్తులు, ఉద్యోగం చేసే వాళ్లకు విపత్తు ఉంది, సమస్య ఉంది అనుకున్నాం కదా, దానికి గాను వచ్చే ఏంటి పరిహారం ప్రాయశ్చిత్తము అంటే శివాలయంలో ఓకే ఒక 500 గ్రాముల విభూతి దానం చేయాలి. ఓకే. ఈ మిథున రాశి వారు ఓన్లీ వన్స్ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెంటనే, ఇప్పుడు ఈ వీడియో చూశారు రేపే, దానికి ముహూర్తం, మంచి పనికి ముహూర్తం అక్కర్లే, శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకొని ఒక 500 గ్రాముల విభూది దానం చేస్తే దోషం ఫటాపంచలవుతుంది. ఎందుకంటే ఆ విభూదే కదా ప్రతిరోజు ఈశ్వరుడికి రాసేది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, నువ్వు ఇచ్చేదే రాస్తారు రేపటి నుంచి, అంతే కదండి. అలా దాని యొక్క యోగము దోషాన్ని తీసేస్తుంది. ఇది మిథున రాశి ఫలితం. ఇక కర్కాటక రాశి 4వ రాశి, జలరాశి ఇది. అయితే ఈ కర్కాటక రాశి అనగానే అందరికీ కేసీఆర్ గారు గుర్తొస్తారు మనం చెప్పుకున్నట్టు. కానీ నాట్ ఓన్లీ కేసీఆర్ ఒక్కరేనండి, వారు ఒక్కరేనా, అయితే ఆయన ప్రముఖులు కాబట్టి గుర్తు రావడం. చాలామంది మేధావులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. మన సైనికుల్లో కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు. సరే, ఇక్కడ కర్కాటక రాశి ఫలితాన్ని చూస్తే కర్కాటక రాశి వారికి అష్టమ శని దాని ప్రభావము ఉద్రికంగా, అంటే ఈ 3 నెలల్లో దాని ప్రభావం ఇంకెక్కువ అవుతుంది. ఎందుకు అంటే అష్టమ శనితో పాటు కొన్ని గ్రహాలు కర్కాటక రాశి, కొన్ని గ్రహాలు అంటే ఏంటి, కుజుడు, బుధుడు, రవి, అలాగే ఇక్కడ రవి శనితో కలయిక విపరీతమైన మైనస్. ఆరోగ్యరీత్యా అవ్వచ్చు, పేరు డ్యామేజ్ అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, లేదంటే ఏదైనా అపనిందలు పడడం అవ్వచ్చు, మనశ్శాంతి లేకపోవడం అవ్వచ్చు. కర్కాటక రాశి వారికి మైనస్ అని చెప్పాలి. ఈ 2024 ప్రథమం, అంటే మనం 4 వేసుకున్నాం కదా, ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం. ప్రథమం అయితే టోటల్ 0 బికాస్ ఆఫ్ ఇక్కడ బుధుడు, కుజుడు, రవి, శుక్రుడు, ఈ 4 గ్రహాలు, రవి 5 గ్రహాలు, పంచగ్రహాలు ఇవి. ఈ 5 గ్రహాలు అలాగే శని, వీటి ప్రభావము అనుకూలంగా లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఒక రకంగా వెరీ వరెస్ట్ కాంబినేషన్ ఏంటంటే శని రవి కాంబినేషన్. తద్వారా రాబోయే రోజుల్లో, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వీళ్ళు కొంత గ్రహదోషాన్ని అనుభవిస్తారు. ఏ రకంగా, వృత్తిరీత్యా. ఎందుకంటే ఇక్కడ వృత్తికారకుడు, వివాహకారకుడు, సంతానకారకుడు, భార్యకారకుడు లేదా భర్తకారకుడు అన్ని గ్రహాలు కలుస్తున్నాయి, మైనస్లోకి వస్తున్నాయి. అంటే భార్యతో గొడవ, లేదా భర్తతో గొడవ, లేదా డివోర్స్ తీసుకుందామా అనే నిర్ణయాలు, పొరపాటు నిర్ణయాలు, లేదు ఆరోగ్యరీత్యా సమస్యలు, లేదు అపకీర్తి, లేదు ధన వ్యయం, లేదు జాబు పోవడం. కర్కాటక రాశికి ఇది అని ప్రత్యేకంగా అండర్లైన్ చేసి చెప్పేది ఏం లేదు, ఏ రకంగానైనా దెబ్బపడవచ్చు. కర్కాటక రాశికి మైనస్ ఉంది. అయితే ఎంతటి పాపాన్నైనా హరించేది అమ్మవారు. ఆ అమ్మని పట్టుకోవడం ద్వారా కర్కాటక రాశికి ఒక యోగం అనొద్దు, మైనస్ అయితే ఉండదు. ఏమిటి, ఏం చేయాలి అంటే ప్రతిరోజు దేవి ఖడ్గమాల పారాయణ చేయాలి. లేదు, ఇప్పుడు మీ బోటి వాళ్ళు అంటారు, గురుగారు మాకు నోరు తిరగదండి, చదవడం రాదండి. మీ బోటి వాళ్ళు అన్నాను, నా బోటి వాళ్ళే. అంటే వాళ్ళ యొక్క భావన, ఇప్పుడు దేవి ఖడ్గమాల నామాలు త్రిపుర సుందర్యై నమః, త్రికాశక్త్యై నమః, మహాశక్త్యై నమః, ఇలా కొన్ని శక్తి అయి అన్నప్పుడు శక్తి అని చదవకూడదు, శక్తి అయి అని అక్కడ 4 తిప్పాలి. అలా చదవడం రాకపోతే ఇప్పుడు కూడా మీరు శక్తి అంటున్నారు, శక్తి అయి అన్నప్పుడు అది దాన్ని స్పష్టంగా పలక, అప్పుడు ఆ పారాయణ విన్నా చాలు. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసి మనం దేవి ఖడ్గమాల నామావళి అని కొడితే వస్తుంది, లేదా గూగుల్లో కొట్టినా వస్తుంది. అది వింటూ ఉన్నా చాలు, అదే పెద్ద ఉపశమనం. కర్కాటక రాశి వారికి ధన వ్యయంగా పోవాలి, డబ్బు రావాలి, వ్యాపారం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, ఉద్యోగం రావాలి, లేదా ఆరోగ్యం బాగుండాలి, చెడ్డ పేరు రాకూడదు, చదువు బాగుండాలి, పిల్లలు మారాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, వైవాహిక సమస్య పోవాలి, విదేశాలకు వెళ్ళాలి, గృహయోగము, వాహన యోగం, ఇలా ఏ కోరిక నెరవేరాలన్నా కర్కాటక రాశి వారు ప్రతిరోజు ఎవ్రీ డే క్రమం తప్పకుండా దేవి ఖడ్గమాల పారాయణ చేసిన,
లేదా దేవి ఖడ్గమాల పారాయణ విన్న ఉపశమనాన్ని పొందుతారు, గ్రహాల యొక్క బారు నుంచి బయటపడతారు. అలాగే ఈ 3 నెలల్లో ఒక్కసారి ఓన్లీ వన్స్ శ్రీకాళహస్తి వెళ్ళాలి. ఓకే. ఇక కర్కాటక రాశి వారికి ఏ గ్రహ దోషము అంటదు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి మనకు 5వ రాశి కిందికి వస్తుంది. ఈ సింహరాశి వారి యొక్క ఫలితాన్ని ఒకసారి మనం ప్రశ్న చూసుకుంటే, సింహరాశి యొక్క ఫలితాన్ని వీక్షించినట్లయితే కేంద్రంలో శని సంచారం, అష్టమంలో రాహు, అలాగే భాగ్యంలో గురువు యొక్క సంచారం ప్రధానంగా మనం వీక్షించాలి. అయితే ఇక్కడ కేంద్రంలో శని విశేష యోగాన్ని ఇస్తాడు. అంటే పేరు ప్రఖ్యాతలు అవ్వచ్చు, వీరు అనుకున్న సంకల్పాన్ని రీచ్ అవ్వడం, అంటే గోల్ రీచ్ అవ్వడం, జాబ్ అవ్వచ్చు, విదేశాలకు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఎనీ కోరిక అది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా సింహరాశి వారికి అష్టమ రాహు తప్ప మిగతాదంతా బాగానే ఉంది. ఈ అష్టమ రాహు ఏంటంటే సడన్గా ఉన్న ప్రాపర్టీస్ కొలాప్స్ అయిపోవడం గోచార ఫలితంలో, లేదు వారి జన్మజాతకంలో రాహు బాలేక ఇక్కడ అష్టమ రాహు వచ్చి పూర్తిగా మైనస్లో ప్రాపర్టీస్ వైజ్ కానీ, లేదు ఒక విలువైన వస్తువు పోగొట్టుకోవడం కానీ సింహరాశి వారికి జరిగేది ఇదే. చదువు బాగానే ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది, డబ్బు బాగానే ఉంటుంది, వివాహ ఇత్యాది శుభ కార్యక్రమాలు ఇవంతా పర్వాలేదు, కానీ ఇక్కడ అనుకోకుండా లాస్ అవుతారు. అది ఎలా? ఒకటి, ఇంట్లో ఎవరికైనా హెల్త్ డ్యామేజ్ అయ్యి హాస్పిటల్లో పడి డబ్బు ఖర్చు పెట్టడం. రెండోది విలువైన వస్తువులు, బంగారం, గోల్డ్ సంథింగ్ పోవటం. మూడోది వాహనమో ఏదో డ్యామేజ్ అవ్వడం. నాలుగోది వీళ్ళ స్వయంకృతంతో వీళ్ళు చెడ్డదారిలో వెళ్ళి డబ్బు పోగొట్టుకొని ప్రాపర్టీస్ ఇవన్నీ తాకట్టు పెట్టడం. ఇలాంటి దోషాలు సింహరాశికి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎక్కువగా ఉన్నాయి. అంటే తాగడం, జూదాలు, బెట్టింగ్స్. కన్ఫామ్ మీరు చూడండి, సింహరాశి వారు బెట్టింగ్ల ద్వారా విపరీత డబ్బు పోగొట్టుకుంటారండి. వీటి ద్వారా నష్టం జరిగే అవకాశం ఉంది తప్ప స్వయంకృతం వీటి ద్వారా అంటే హెల్త్ డ్యామేజెస్ లేదా ఇలా మనం చెప్పుకున్న కొంత అన్ని బాగున్నాయి, బుద్ధిమంతుడు అతని బంగారం కాజేయటం, దొంగలు పడడం, ఇలాంటివి. కాబట్టి ఇటువంటివి అష్టమ రాహు ద్వారా దోషం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారు ఏ ప్రాయశ్చిత్తం చేయాలంటే ప్రతి మంగళవారం రాహుకాలంలో తప్పకుండా నిమ్మకాయ డొప్పలో ఆవు నెయ్యి వేసి నల్ల ఒత్తి వేసి దీపం వెలిగించాలి. నల్లదే ఎందుకండి అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం, రాహుకాల దీపం నమోస్తుతే. ఇక్కడ నలుపు అన్నది కొంత రాహు ఎవరండి? శనివత్ రాహు. ఈ నలుపు శనికి కారకత్వం. ఆ శని ఉపశమనము, రాహు ఉపశమనం కలుగుతుంది. రాహు కాలం నేను చెప్పాను మీకు ఇప్పుడు, రాహు కాలం మంగళవారం. కాబట్టి కంపల్సరీగా సింహరాశి వారు ఈ పరిహారాన్ని చేసుకోవడం ద్వారా ఉపశమనాన్ని పొందుతారు. ఇక 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఫలితాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ సప్తమంలో రాహు, కేంద్రంలో రాహు ఉండడం మంచిదే. షష్టమంలో శని ఉండడం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం షష్టమ స్థానంలో శని మూల త్రికోణంలో ఉన్నాడు, అది మంచిదే. లోన్లు వస్తాయి, ఇల్లు కట్టుకుంటారు, లేదా స్థలం కొంటారు, ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. అండ్ ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే లావాదేవీలు లాభాలకే సూచిస్తాయి. శని బాగున్నాడు, రాహు బాగున్నాడు, అష్టమంలో గురువు ఉన్నాడు. ఇక్కడ కన్యారాశి వారికి ఎవరికి ఇబ్బంది అంటే పిల్లలు, ప్రధానంగా మీ పిల్లలు కన్యారాశి వారైతే చెడు అలవాట్లకు గురవుతారు, చెప్పిన మాట వినరు, మొండితనం, మూర్ఖత్వం, ఎదురు చెప్పడం, సరిగా చదువుకోకపోవడం, ఎగ్జామ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఫెయిల్ అవ్వడం. ఇక మిగతా విషయాల్లో సప్తమంలో రాహు పర్వాలేదు, వ్యాపారం న్యూట్రల్, హై కాదు లో కాదు. అండ్ షష్టమంలో శని, ఆదాయం కూడా ఓకే, నాట్ బ్యాడ్. ఉద్యోగంలో అయితే చాలా యోగాలు, మంచి మంచి ప్రమోషన్స్ ఉంటాయి, పేరు ఉంటుంది, ఇదంతా బాగుంది కన్యారాశి వారికి. బట్ ఇక్కడ ఎక్కువగా ఆదాయం ఉందా? లేదు, యావరేజ్ ఉంది. కానీ
యావరేజ్ ఉన్నా పర్వాలేదు కదా, 10 రూపాయలు వస్తే 10 రూపాయలు ఖర్చు అయితే ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఇక్కడ ఎక్కడండి మనకు బాధ కలిగించేది అంటే పిల్లల ప్రవర్తనలో మార్పు. ఓకే. ప్రేమ వివాహాలు, ఇష్టపడడం, మొండితనం, తల్లిదండ్రులతో పోట్లాటలు, చెడు అలవాట్లు, చెడు స్నేహితాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా కన్యా రాశి వారి ప్రభావితం అవుతారు. ఈ స్టాక్ మార్కెట్లో ప్రధానంగా ఈ కన్యా రాశి వారు స్టాక్ మార్కెట్లో రాహు దృష్టి రాశిపైన ఉండడం ద్వారా డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అందులో బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ అని తెలివితేటలతోని అదేమి నష్టమని లాభం దాని గురించి చర్చ వేయను. బట్ కన్యా రాశి వారి యొక్క ఆలోచన అవ్వచ్చు, సలహాలు ఇచ్చేవాడు అవ్వచ్చు, రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం ద్వారా నష్టపోతారు. ఓకే. అండ్ అసలు వీళ్ళకు ముఖ్యంగా మనం పిల్లలు భవిష్యత్తు వాళ్ళు, వీళ్ళకి ఏంటి పరిహారం? మరి తల్లిదండ్రులు ఏ పరిహారం చేస్తే వాళ్ళకి పీడ, ఈ బాధ, ఈ సమస్య రాదు? కన్యా రాశి వారు ఖచ్చితంగా శ్రీశైలము జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో 1 నెల శ్రీశైలం వెళ్ళి అక్కడ నిద్ర చేసి స్వామి దర్శనం చేసుకొని రావాలి. ఒకటి. రెండోది, శ్రీశైల మహత్యం అంతా ఇంత కాదు, అసలు భూమండలానికి ఎగ్జాక్ట్ సెంటర్ పాయింటే శ్రీశైలం. మొత్తం మన భూమండలానికే, మొత్తం భూమికి ఎగ్జాక్ట్ అంటే ఇండియా భూమండలం అంటే మీరు ప్రపంచం అలా కాదు, ఇండియాకు. అందుకే సంకల్పంలో భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అలా చెప్తాం మేము సంకల్పంలో, పూజలో. ఎందుకంటే శ్రీశైలాన్ని తీసుకొనే ఈ ప్రదేశాన్ని మనం క్యాలిక్యులేట్ చేశాం. ఈ భారతదేశానికి సెంటర్ పాయింట్, ప్రపంచం కాదు, సారీ తప్పు చెప్పాను, భారతదేశానికి ఎగ్జాక్ట్ సెంటర్. ఆ శ్రీశైల క్షేత్రము 12 జ్యోతిర్లింగాల్లో, 18 శక్తిపీఠాల్లో రెండిట్లో కలయిక ఉన్న మహాక్షేత్రం అది. అయితే అక్కడ నిద్ర చేస్తే ఈ కన్యా రాశి వారు ఈ బారు నుంచి తప్పించుకునే అవకాశం, ఈ రాహు ప్రభావము, ఇలాగే ఈ ముఖ్యంగా పిల్లలకు జరిగేటటువంటి అనార్థాల నుంచి తప్పించుకుంటారు. ఇది కన్యా రాశి ఫలితం. ఇక 7వ రాశి తులారాశి, మన రేవంత్ రెడ్డి గారి రాశి. ఈ తులారాశి ఫలితం చూస్తే బ్రహ్మాండ యోగం. అంటే రేవంత్ రెడ్డి గారు అని నేను చెప్పట్లేదు, ఇక్కడ రాశికి 7వ కేంద్రంలో దిగ్బల యోగాన్ని పొందిన గురువు ఉన్నాడు. 6వ స్థానంలో దుస్థానంలో రాహు ఉన్నాడు. 5వ పూర్ణ లక్ష్మీ స్థానంలో పంచమాధిపతి అయిన శని ఉన్నాడు. గోచార ఫలితంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తులారాశి వారికి బ్రహ్మాండ యోగం. వాళ్ళ నిర్ణయాలు అద్భుతం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అద్భుతం. అందులో ప్రధానంగా తులారాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు పూర్తిగా గ్రహానుగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ ఖర్చులు 1,00,000 రూపాయలు వస్తే 80,000 ఖర్చు అయిపోతాయి. 80,000 జల్సాలని రకరకాల, వీళ్ళకి ఏంటంటే విపరీతంగా ఎంజాయ్ చేసి ఖర్చు పెడతారు, నష్టపోరు. అది కూడా యోగమే. 1,00,000 రూపాయలు రావాలి కదా 80,000 ఖర్చు పెట్టాలంటే. కాబట్టి యోగం ఉంది, మళ్ళీ దాన్ని అనుభవిస్తారు. తులారాశి వారు బ్రహ్మాండంగా ప్రథమ దశలో అయితే బ్రహ్మాండ ఫలితాలే పొందుతారు. ఇక్కడ గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, రాహు బాగున్నాడు, కేతు వ్యయంలో ఉన్నాడు. విదేశాలకు వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, విదేశాలలో ఉద్యోగాలు చేసుకోవడం, విదేశాల్లో వెళ్ళి అక్కడ జీవితాన్ని కొనసాగించడం, లేదా ఫ్యామిలీ ట్రిప్స్ అని ఎక్కడ చూసినా వీళ్ళకి మైనస్ ఏం లేదు. ఒకటి, ఎంతటి వాడైనా భగవంతుణ్ణి శరణం అనేది, అంటే ఇప్పుడు కర్మ ఫలితం ఎవరైనా తులారాశి వారు అష్టకష్టాలు అనుభవించే వాళ్ళు ఉంటే, గురుగారు మీరేంటి ఇలా చెప్పారు, అంతా బ్రహ్మాండం అన్నారు, వాళ్ళు మాత్రం వీలైతే ఈ 3 నెలల్లో అరుణాచలంలో అడుగు పెడితే విశేషం. ఎందుకంటే ఇక్కడ 5వ స్థానంలో క్షేత్రస్థానంలో శని ఉన్నాడు. కాబట్టి ఈ తులారాశి వారు జనవరి, ఫిబ్రవరి, మార్చి నేను చెప్పే ఫలితం మీకు మ్యాచ్ అవ్వట్లేదు, మేము కష్టాలు అనుభవిస్తున్నాం, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నా కోరికలు నెరవేరాలంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో 1 నెల 1 రోజు అరుణాచలంలో అడుగుపెట్టి గిరి ప్రదక్షిణ చేయండి. సంపూర్ణ గ్రహయోగమే కాకుండా దైవ బలం కూడా పొందుతారు. ఇది తులారాశి ఫలితం. ఇక వృశ్చిక రాశి. ఇక్కడ వృశ్చిక రాశి విషయంలోకి వస్తే పూర్తిగా నెగిటివ్గా ఉంది. కర్కాటక రాశి చెప్పాం కదా మనం మైనస్ అని, అలాగే వృశ్చిక రాశి ఉద్యోగాలు కోల్పోవటం, లేదంటే వృశ్చిక రాశి వాళ్ళు విపరీతంగా
ఊరికే అరవటం, గొడవలు పెట్టుకోవడం, చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలకు గురవడం, మనశ్శాంతి లేదని విపరీతంగా తాగటం, అంటే ఫ్రస్ట్రేషన్కి గురైపోతారు. వాళ్ళు ఏదైనా మూవీలో పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ వృధా అయిపోతాయి, అంటే లాస్కి అయిపోతారు. లేదు ఒక వ్యాపారం చేయాలి, ఒక పార్ట్నర్ని తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టుబడి పెడితే వీడి వల్ల ఆ పార్ట్నర్ కూడా కొలాప్స్ అయిపోతాడు. ఎందుకంటే వృశ్చిక రాశికి పూర్తి శని పీడ దృష్టి, అర్ధాష్టమ శని దృష్టి ఉంది. ఓకే, అర్ధాష్టమ శని దోషం ఉంది. అలాగే రాహు పంచమంలో ఉన్నాడు. రాంగ్ నిర్ణయాలు, ఎప్పుడైతే రాహు పంచమంలో ఉంటాడో నిర్ణయాలన్నీ తప్పు అవుతాయి. ఓకే, అలాగే షష్ఠమంలో గురువు పూర్తిగా మైనస్. కాబట్టి వృశ్చిక రాశికి కూడా ఇది అదే అని కాదండి. ఇప్పుడు డబ్బు లేక, పేరు లేక, ఆరోగ్యం లేక ఇంక మనం ఏ ఫలితం ప్రిడిక్ట్ చేయాలి ఇక్కడ? అంటే ఒక మనిషికి కావాల్సిన మనశ్శాంతితో ఉండాల్సినవన్నీ కోల్పోతున్నారు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, లేదా ఏ నిర్ణయం తీసుకున్నా ముట్టుకుంటే అది బూడిదైపోయే పరిస్థితి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు. మరి ఏంటి వీళ్ళకి ఏమైనా పరిహారాలు? అక్షరాల అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారు మానసిక ధైర్యాన్ని ఏమి కోల్పోకుండా ఒక యోగం ఉంది, ఒక పరిహారం ఉంది. ఓకే, ప్రతి ఆదివారము తలస్నానం, ఆదివారం నాన్ వెజ్ బంద్ చేయాలి పూర్తిగా. ఆదివారం బంద్ చేయాలి అని ఎందుకన్నాను, మిగతా రోజులు మీ ఇష్టం అండి. ఆదివారము నాన్ వెజ్ తినొద్దు, ఆదివారం తలస్నానం చేయాలి. ఆదివారం నాడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక 1/2 కేజీ పెసరపప్పు దానం చేయాలి. ఇది చాలా వర్కౌట్ అవుతుందండి. మీకు తెలిసిన వృశ్చిక రాశి వారు ఎవరైనా మీకు సరే ఏదో చెప్పుకుంటారు కదా బాధలను, కన్ఫామ్ మీరు చూడండి. మీరు పంతుల్ని కూడా పరిచయం చేయక్కర్లే, మీరు మాకు చెప్తూ ఉంటారు గురుగారు ఇట్లా బాధలు ఉన్నాయి, మీ అపాయింట్మెంట్, అవి కూడా అక్కర్లే, మీరే రెమెడీ చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారు ప్రతి ఆదివారము జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తలస్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక 500 గ్రాముల పెసరపప్పు దానం చేస్తే చాలు. వాళ్లకు ఒక దానం చేత ఫలితం కలుగుతుంది. దానం చేత రక్షింపబడతారండి. దేవస్యత్వా సవితు ప్రసవే అశ్వినోర్ బాహుభ్యాం పోష్ణోహస్తాభ్యాం. దానం చేత ఫలితం కలుగుతుంది అంటే అది ఎందుకు నాన్ వెజ్ తినొద్దన్నాను, ఎందుకు తలస్నానం అన్నాను, ఆ రోజు మీరు దానం చేస్తారు కాబట్టి దానం చేసే యజమాని శరీర శుద్ధితో ఉండాలి. ఓకే, దానం చేశాక తినొచ్చా? ఏమండి ఆ ఒక్కరోజు తినకపోతే ఏమవుతుంది? ఎందుకంటే అక్కడ ఆ వారానికి అధిపతి కూడా రవి. రవి మిమ్మల్ని యోగంగా మారిస్తేనే మీరు రక్షింపబడతారు. ఎందుకు అంటే వృశ్చిక రాశ్యాతు సింహరాశికి అధిపతి అయిన రవియే యోగాన్ని ఇవ్వాలి. ఇక్కడ వృశ్చిక రాశి నుంచి సింహరాశి అన్నది 10వ స్థానం. వృత్తి బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, ఇవే కదా మనం కోరుకునేది. కాబట్టి తప్పకుండా ఆదివారం నాడు ఈ నియమం పాటించి దానం చేస్తే చాలు. 500 గ్రాములు అంటే 1/2 కిలో పెసరపప్పు అండి. ఈ 3 నెలల్లో మీరు స్కిప్ చేయకుండా గుర్తుపెట్టుకొని చేసి చూడండి. ఇప్పుడు ఒక ట్రైన్ బుక్ చేసుకున్నాం, 6 గంటలకు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అంటే 3 నుంచే సర్దుకుంటూ ముందు రోజు రాత్రే సర్దుకొని 3కే బయలుదేరి ట్రాఫిక్ ఉంటుందని గంట ముందు రైల్వే స్టేషన్లో కూర్చుంటాం కదా. అంత గుర్తుపెట్టుకొని ఇది ఒక అలారం పెట్టుకోండి. ప్రతి సండే నేను ఈ దానం చేయాలని ఒకసారి పెట్టుకోండి, చాలా మీకు మార్పు వస్తుందండి. ఒక ఆవిడ వరలక్ష్మి యుఎస్లో ఉంటారు, ఆవిడకు వృశ్చిక రాశి అస్సలు ఇంపాసిబుల్, ఇక్కడ నేను 9 ఇయర్స్ పనిచేశాను అన్న మనోధైర్యంతో ఉండే ఆవిడ జాబ్ పోతే నేను చెప్పిన ఒక్క పరిహారం చేత ఎక్స్ట్రాడినరీ జాబ్ వచ్చింది ఆమెకు. జస్ట్ 4 or 5 వీక్స్ చేశారు ఆవిడ. 1 మంత్ అండి, 5 వీక్స్ అంటే 1 మంత్ మీద ఒక వారం. ఇది వృశ్చిక రాశి ఫలితం. ఇక ధనస్సు రాశి 9వ రాశి. మీకు చాలా ఇష్టమైన రాశి. మాకు ఇష్టమే ఉంది, నాకు అన్ని. మీకు మీ అభిమాన హీరో బాలకృష్ణ గారి రాశి. అమ్మ వారు మహానుభావులు, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. అయితే ధనస్సు రాశి అంతెందుకు, మనం గతంలో బాలకృష్ణ గారి మూవీ భారీ హిట్ అవుతుందని చెప్పాం. మీకు ధనస్సు రాశి అయింది. ధనస్సు రాశి ఎలా ప్రిడిక్ట్ చేసామంటే పలానా సంవత్సరం 2023లో ధనస్సు రాశి వారిది అనే కదా ప్రిడిక్ట్ చేసింది. అంతే కదా. అంతెందుకు లైన్గా 3 సినిమాలు వచ్చాయి, బాలకృష్ణ గారిది, రవితేజది, ఇంకోటి ఏదో విజయ్ దళపతి, కానీ వీరిదే భారీ హిట్ అయింది, భగవంత్ కేసరి. మేము వెళ్ళాం కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటండి,
కంపల్సరీగా రాశి ఫలితం అన్నది ఏదో మాట వరుసకు చెప్పేది కాదు. ఇప్పుడు ఇవాళ 2024 ఇప్పుడు ఈ 2024 ఫలితం ధనస్సు రాశి చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో తృతీయాధిపతి యోగం, చతుర్థంలో రాహు, అక్కడ కొంత మైనస్, పంచమంలో గురువు, దశమంలో కేతు, ఇవన్నీ కూడా ఓకే. ఇక్కడ ధనస్సు రాశి వారికి అన్ని రకాల ధనయోగం ఉంటుంది, వ్యాపార యోగం ఉంటుంది, అలాగే ఈ ఆరోగ్యరీత్యా బాగానే ఉంటుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు పోతాయి. 2024లో ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగానే ఉంటుంది. అయితే గృహము ఇల్లు కొనుక్కోవాలి అన్న దగ్గర కొంత పెండింగ్ పడుతుంది. అత్యంత మైనస్ ఎక్కడంటే వీళ్ళని నమ్మించి మోసం చేస్తారు. ఓకే, అది జాబులో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, ఎక్కడో ఒక దగ్గర నమ్మిన వాళ్ళే వీళ్ళని దెబ్బ కొడతారు. అదొక్కటే ఇక్కడ మైనస్. మిగతా చదువు బాగానే ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది, వాహన యోగం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ధనస్సు రాశి వారికి ప్రధానంగా వాళ్ళని నమ్మిన వాళ్ళు మోసం చేయడం ద్వారానే ఎఫెక్ట్ పడబోతుంది. అది పేరు అవ్వచ్చు, ఆస్తి నష్టం అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. ఎలా దీని నుంచి బయటపడడం? కొన్ని ఈ నమ్మిన వాళ్ళు మోసం చేయడం ద్వారా వీళ్ళు లీగల్ ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తారు. అయితే దీనికి ఏంటి పరిహారము అంటే, వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏదో ఒక నెలలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక 6 కిలోల బియ్యము దానం చేయాలి. 6 kgs రైస్ సంఖ్య 6 సంఖ్య సుబ్రహ్మణ్య స్వామిది. 6 కిలోల బియ్యము దానం చేయాలి. అలాగే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంగళవారం రోజు ఆవుకి ఏదైనా ఎరుపు రంగు ఫలము లేదా కూరగాయ తినిపించాలి. ఒకటి, ధనస్సు రాశి వారు ప్రతి మంగళవారం ఆవుకి ఎరుపు రంగు ఫలం కానీ లేదా ఏదైనా కూరగాయ కానీ తినిపించాలి. రెండోది, 3 నెలల్లో ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని 6 కిలోల బియ్యం దానం చేస్తే ఈ దోషం పోతుంది. ఇక మిగతావన్నీ ధనస్సు రాశి వారికి 2024లో బ్రహ్మాండంగా ఉంటాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి ఏలినాటి శని దోషంలో ఉంది. అందులో ఇక్కడ రాశ్యాతో మనం తీసుకున్నట్లయితే శని ధనస్థానంలో, తృతీయంలో రాహు, చతుర్థంలో గురువు. ఇక్కడ ప్రధాన గ్రహాల యొక్క ఫలితాన్ని వీక్షించి, అలాగే బుధుడు, శుక్రుడు, కుజుడు, రవి, కేతువు వీటి యొక్క ఫలితాన్ని చూసినట్లయితే మకర రాశి వారికి నేను మకర రాశి, కుంభరాశి, మీనరాశి ఒకే దాంట్లో చెప్తాను. ఎందుకు అంటే దాదాపు 70 to 90% మ్యాచ్ అయిపోయాయి శని వల్ల. ఎందుకంటే మకర రాశికి, కుంభరాశికి, మీనరాశికి ఈ 3 చివరి రాశులకు శని పీడ ఏర్పడింది. ఇక్కడ ఒకటి మకర రాశి వారికి గురువు మైనస్. సరే, కుంభరాశికి మకర రాశికి ఎలా పొంతనంటే కుంభరాశికి తృతీయంలో గురువు మైనస్. సరే, ఈ మీనరాశికి ఎలా పొంతనంటే ఈ మీనరాశికి రాహు, శని 2 బట్టే కాబట్టి గురువు బలం సరిపోదు. కాబట్టి 3 కలిపి చెప్తున్నాను నేను. ఇక్కడ మకర రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, మీనరాశి వారు కానీ 2024 ప్రథమ దశలో యోగాన్ని పొందడం కన్నా అవయోగాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. అంటే అది ఏ రకంగా? ఒకటి, వాహనంలో వెళ్తుండగా కొంత ప్రమాదాన్ని పొందొచ్చు. ఎందుకంటే శని వాహన ప్రమాద కారకుడు. లేదు, ఈ మీనరాశి వారు, కుంభరాశి వారు లేదా మకర రాశి వారు చదువు, విద్యాపరమైనటువంటి యోగాన్ని పొందడానికి పరీక్ష రాస్తే అందులో ఉత్తీర్ణత ఫలితాన్ని పొందకపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం విఫలం అవ్వడం ప్రయత్నాల్లో, ఇలా ఒకటి కాదు, గృహ నిర్మాణం సగంలో ఆగిపోవటం. మకర రాశి వాళ్ళది చాలామంది గృహ నిర్మాణం సగంలో ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మకర రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, మీనరాశి వారు కానీ ఉంటే ఆర్థిక సంక్షోభం. ఇలా చాలా, ఒక విషయంలో కాదు. వీళ్ళు వ్యక్తిగతంగా జాతకం చూయించాలండి. వీళ్ళకు ఒక రెమెడీ అనే నిర్ధారణ చేయలేం. మాట వరుసకు అయ్యా ఇది చేసుకోండి అంటే అది ఫలించాలి, మీకు మంచి జరగాలి నన్ను నమ్మినందుకు. వ్యక్తిగతంగా వాళ్ళు జాతకాన్ని చూయించి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ లగ్నం ఏంటి అన్నదాన్ని బట్టి పరిహారం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శని బాగాలేదు. శని బాగాలేనప్పుడు పర్వాలేదు. శనితో గురువు బాగాలేకపోతే
ఆలోచించాలి. అందులో రాహు కూడా బాలేపోతే మనం అత్యంత జాగ్రత్తగా ప్రిడిక్ట్ చేయాలి. ఓకే. కాబట్టి ఈ రాశి ఫలితాల్లో మకరం, మీనం, కుంభం, కర్కాటకం, వృశ్చికం ఈ 5 రాశుల వారికి 2024 యావరేజ్. అబ్బో, యావరేజ్ కాదు, కొంచెం ఇబ్బందులు. మిగతా వాళ్ళందరికీ అద్భుతం. శుభం. సూపర్. రైట్ గురుగారు, అయితే బాగుంది. మరి అంటే చాలా ఆసక్తికరమైన, అందరూ ఆసక్తిగా చూసేది ఏంటంటే ప్రముఖుల రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అని. అవును. సో మీరు దయచేసి ఏమన్నా ఒక్కొక్క రాశిలో ఎవరెవరు ప్రముఖులు ఉన్నారో తెలిస్తే ఆ ఇక్కడ ఒకటండి, మనం ప్రముఖుల్ని బట్టి నేను రాశి చెప్తాను. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు. నాకు వారి యొక్క వ్యక్తిగత అలవాట్లు కానీ వారి వ్యక్తిగత నిర్ణయాలు కానీ కాదు, కానీ ఆయన దానగుణం, ఆయన భక్తి తత్వం నాకు చాలా ఇష్టం. అలాగే ఆయన నటన. సరే, ఫస్ట్ వారితో స్టార్ట్ చేద్దాం. బాలకృష్ణ గారికి 2024లో 70% బాగుంటుంది. నాట్ బ్యాడ్. ఓకే. ఈ 2023 ఎలా ఉందో 24 కూడా అద్భుతమే, ఇబ్బంది ఏం లేదు. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదొకటి ఉంది. తర్వాత ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు, వారికి జాతక రీత్యా నాకు తెలిసి నెక్స్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారిది భారీ హిట్ అవుతుంది. అవునా? కన్ఫర్మ్. ఎందుకంటే 24లో రిలీజ్ అవుతే భారీ హిట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఆయన యొక్క ప్రత్యంతర్దశ అంతర్దశ యోగము ఇప్పటి వరకు కొంచెం యావరేజ్ తోనే ఉంది. మూవీస్ అన్ని కూడా మనకు వచ్చినవి భారీగా బాక్స్ ఆఫీస్ బద్దలైంది అన్నట్టుగా లేదు కాబట్టి, బట్ 24లో వచ్చే మూవీ మాత్రం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది నిర్మాతలకు. వారి జాతకంలో యోగం ఉంది. 24లో రిలీజ్ అవుతాయి. ఇక మనం అల్లు అర్జున్ గారు, అంటే నేను స్థాయిని కాదండి, ఎవరిది గుర్తొస్తే వాళ్ళకి చెప్తున్నాను. అల్లు అర్జున్ గారి జాతకంలో కూడా 70-75% యోగం ఉంది. వారి జాతకంలో కూడా పుష్ప మూవీ రిలీజ్ అవుతుంది అనుకుంటాను కదా. ఓకే, పుష్ప 2 అంతేనా? సరే, ఎనీ మూవీ అది కాదు, ఆయన జాతకం మనం మాట్లాడుకున్నట్లయితే 2024లో కంపల్సరీగా 23లో ఆయన పొందినటువంటి పేరు ప్రఖ్యాతులు అవ్వచ్చు, యోగం అవ్వచ్చు, ఏమీ తగ్గదు. ఓకే, ఆల్రెడీ ఆయన అవార్డు, అత్యద్భుతమైన అవార్డు పొందారు. కాబట్టి ఇంకా 24 ఇంకా ఎక్స్ట్రాడినరీగా మనం ఏమి ఊహించుకోవద్దు. కానీ ఇక్కడ 70-75 అంటే 100 కాదు కాబట్టి ఓకే, పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారి బ్రదర్. యా, ఇక్కడ మనం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి జాతకంలోకి వస్తే, అటు రాజకీయ పరంగా కానీ లేదా సినీ రంగంలో కానీ 60% యోగం ఉంది. అది పర్వాలేదు. 60% అంటే ఈ 60 అన్నది 50 అన్నది యావరేజ్ కిందకి వస్తుంది. 50 లోపు వస్తేనేమో అది బాగాలేదని, 70 అంటే మాత్రం బాగుంది, 80-90 అయితే ఎక్స్ట్రాడినరీ. అండ్ మనకు హీరో ప్రభాస్ గారు 85% బాగుంది ఈసారి ప్రభాస్ గారిది. నేను వివాహము అనేది మాట్లాడినది పర్సనల్ ఇష్యూ, బట్ కెరియర్ మన హక్కు, అది ఫ్యాన్స్ ఎవరైనా కెరియర్ గురించి ఆయన మూవీ రావాలి, హిట్ అవ్వాలని కోరుకోవచ్చు కదా. అలా ఒక లైక్ దాన్ని ఏమంటారు, నేను కూడా ఒక ప్రేక్షకుడిగా కోరుకునేదే కాకుండా జాతకాన్ని కూడా వివరిస్తే, మ్యారేజ్ ఎందుకు వెళ్ళనంటే అది పర్సనల్ ఇష్యూస్లోకి వెళ్తే అది చాలా పొరపాటు. అది అసలు అలా ప్రిడిక్ట్ నా భావన, నేను ఎక్కడ చేయకూడదు. బట్ నెక్స్ట్ సినిమా ఏదైతే వస్తుందో ప్రభాస్ గారిది, అది ఏదో మీ ఇష్టం, ఈ లోపు ఇంకోటి వస్తుందా, అదే వస్తుందా, భారీ హిట్ అవ్వడం తథ్యం. అది కన్ఫామ్. ఇది నాకు వాస్తవంగా సినిమా విషయ పరిజ్ఞానం తక్కువ అండి. ఆ డైరెక్టర్ ఎవరు, ఆ నిర్మాత ఎవరు, ఏది అంత ఐడియా లేదు. నాకు తెలిసిన డైరెక్టర్లు కొంతమంది పేర్ల మీద, ఆ చేతుల మీద ఇలా లెక్క వేయచ్చు. కానీ ఆ సినిమా ఏదైనా ప్రభాస్ గారి జాతకం ప్రకారము, ఒక సింహం, ఆకలితో ఉన్న సింహం ఎలా అడవిలోకి వేటకెళ్తుంది, ఆ విధంగా భారీ వసూలు చేస్తుంది. ఇంకా నాగార్జున గారి జాతకంలోకి వస్తే 2024 60-70% ఓకే. వెంకటేష్ గారిది 50-60లోనే ఉంటుంది ఈసారి. అంటే మూవీస్ కాదండి, జాతక రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఫినాన్షియల్ గ్రోత్ లేదా అప్ అండ్ డౌన్స్, ఇటువంటివన్నిటిని మనం తీసుకుంటే వెంకటేష్ గారి యొక్క లగ్న స్థానం నుంచి
ప్రస్తుత దశ సప్తమాధిపతి యొక్క దశ ఉంది ఇక్కడ. కాబట్టి 50 to 60% ఉంటుంది. అండ్ Okay. నాగార్జున గారిది కూడా 60, 65 భారీగా మార్పులు వచ్చేసి ఏదో జరిగిపోతుందని కదా. ఆయన ఆయన ఎప్పుడు మహర్జాతకుడే, ఓకే. పర్వాలేదు. ఇక క్లిష్టమైన ప్రశ్న, అయ్యా. జగన్ గారు రెండోసారి గెలవబోతున్నారా? ఇందాక మనం చెప్పుకున్నాం కదయ్యా, ఈ రాజకీయము అన్నది పూర్తిగా ఈ రాజకీయ యోగాలని వివరించడం ద్వారా కొంత బా ఇతరులు బాధపడే పరిస్థితి వస్తుంది అన్న విషయం తెలిసిన పంచి నేను చంద్రబాబు నాయుడు జాతకం ఎలా ఉంది, జగన్ జాతకం ఎలా ఉంది? మనం ఆ విషయానికి వస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జాతకంలో రాహు పూర్తిగా విశేష యోగాన్ని ఇస్తున్నాడు. రాహు రాజకీయ కారకుడు. అయితే ఈ జగన్ గారి జాతకంలోకి వస్తే 100% ఉన్నటువంటి రాహు బలం 80-75లోకి వస్తుంది. అంటే రాహు బలం తగ్గుతుంది. అంటే ఓవరాల్గా రాహు యొక్క ప్రభావము ఎక్కువగా ఎవరిపైన ఉంటుంది అంటే మీరు తీసుకోవచ్చు ఆన్సర్. అంతే. ఓకే. సో ఇంతకీ రేవంత్ రెడ్డి జాతకం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? 2024 మనము తులారాశి చెప్పుకున్నాం కదా. తులారాశి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో కొత్త నిర్ణయాలు, కొత్త వ్యక్తుల ద్వారా పెట్టుబడులు కూడా పెట్టించే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ 3 నెలల్లో మంచి పేరుని సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ప్రధాని మోడీ గారి జాతకం ప్రకారం చూసుకుంటే ప్రస్తుతము బాలేనటువంటి రాసుల్లో ఉందా, బాగున్నటువంటి రాసుల్లో ఉందా నేను చెప్పను. కానీ ఆయన జాతకం ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే 60 వరకు పూర్తి యోగం అని కాదు. ఈ 2023 ఉన్నటువంటి గ్రాఫ్ 2024 గ్రాఫ్ను మనం పరిశీలనలోకి తీసుకుంటే 23 ఎక్కువగా గ్రహబలం ఉంది ఆయనకు. ఓహో. రాహుల్ గాంధీ గారు వారి యొక్క జాతకంలో పూర్తిగా రాహు బలం అనేది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అండ్ శని బలం కూడా ఆయనకు మన నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఆ విజయం కూడా మనకు కనపడింది. శని ఎప్పుడైనా విజయాన్ని ఇస్తాడు కాబట్టి ఆయనది బాగుంది, ఇబ్బంది ఏం లేదు. 75 వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే. నేను ఒకరిది అడగాలనుకుంటున్నా, అది కరెక్టో కాదో నాకు తెలియదు. కేఏ పాల్ గారిది ఎలా ఉంటుంది? కేఏ పాల్ గారి జాతక ప్రకారము ఆయన వికీమీడియాలో పెట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి లగ్నం తీసుకుంటే న్యూట్రల్, పర్వాలేదు. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు రావచ్చు, మిగతాదంతా బాగుంది. ఆరోగ్యం ఒక్కటి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి తప్ప నాట్ బ్యాడ్, పర్వాలేదు. న్యూట్రల్ అంటే ఎక్కువగా 70 లోపే ఉంది, ఎక్స్ట్రాడినరీ కాదు. ఓకే. అమిత్ షా పరిస్థితి ఏంటి గురుగా? అమిత్ షా గారి జాతకం ప్రకారం తీసుకుంటే లగ్నాంశ యోగం అమిత్ షా గారిది 80% యోగం ఉంది. మోడీ గారి కన్నా కూడా మోడీ గారు అనే సంబోధించాలి, ఎందుకంటే ఆయన మహానేత అండ్ ఇండియాకు ఎంతో గుర్తింపును తీసుకొచ్చారు. నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానంతో చెప్తున్నాను, అమిత్ షా గారి జాతకం కూడా బాగా పనిచేస్తుంది బీజేపీకి. 80% యోగం ఉంది ఈసారి. ఓకే. ఓకే. సో అంటే ఈ విధంగా ప్రముఖులు చాలా మంది యొక్క, అంటే వీళ్ళే ప్రముఖులని కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, ఇంకా చాలా గొప్ప చాలా మంది ఉన్నారు. రైట్. వారిలో కొందరు మనకు బాగా తెలిసిన ప్రముఖుల జాతకాలు ఇలా ఉన్నాయి. సో ధన్యోస్మి గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు తెలిసింది, నాకున్న పరిజ్ఞానంతో నేను చెప్పాను. ఎవరిని ఉద్దేశించి కాదు, అందరూ బాగుండాలి. జయ గురుదత్త. మీరు ఈసారి ట్రోల్స్ బారిన పడకుండా ఉండాలని మేము కూడా, నాకు ఎప్పుడు లేదు సార్ ఆ టెన్షన్ లేదు. రైట్ సార్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్.